వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ ఇన్‌స్టంట్ స్వీట్ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. చక్కెర పొంగలి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఎక్కువగా మనం టెంపుల్స్‌లో ప్రసాదంలాగా పెడుతూ ఉంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. ఇలా వేయించుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించడం వల్ల పప్పు అంతా కూడా సమానంగా వేగుతుంది. ఈ పెసరపప్పు అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవటం వల్ల చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా సెపరేట్ ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. పెసరపప్పు వేయించుకున్న అదే ప్యాన్‌లో ఇప్పుడు రైస్‌ని కూడా వేసి వేయించుకుందాం. ఈ రైస్ కూడా లైట్‌గా వేయించుకోండి. ఇలా రైస్ వేయించుకోవటం వల్ల రైస్ అనేది విరిగిపోకుండా, మెత్తబడకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పెసరపప్పులోనే రైస్‌ని అంతా కూడా మిక్స్ చేయండి. ఇలా రైస్, పెసరపప్పు 2 మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రెష్ వాటర్ తోటి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా ఒకటికి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వీటిని మాత్రం అస్సలే నానబెట్టకండి. డైరెక్ట్‌గా ఎసర పోసి బియ్యాన్ని 90% ఉడికించండి. మరీ మెత్తగా కాకుండా 90% మాత్రమే ఉడికించండి. ఈ చక్కెర పొంగలి చేసుకోవాలంటే ముఖ్యంగా రైస్ మాత్రం నానబెట్టొద్దు. నానబెడితే అన్నం మెత్తగా అవుతుంది. చక్కెర పొంగలి కూడా అంత టేస్టీగా ఉండదు. రైస్ వేయించాల్సిన అవసరం లేదు. కావాలంటే వేయించుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఈ 2 వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన చక్కెర పొంగలి. ఈ రైస్‌లో ఈ నెయ్యి వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూడటానికి కూడా చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు రైస్ అంతా కూడా 90% ఉడికే వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి లైట్‌గా వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత దీనిని ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక హాఫ్ కప్ వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన అందులోనే బెల్లాన్ని అంతా కూడా క్రష్ చేసి వేసుకోండి. బెల్లం నేనైతే 1 కప్ వేసుకున్నాను. అలాగే బెల్లంతో పాటుగా పంచదారను కూడా హాఫ్ కప్ వేసుకోండి. 1 కప్పు పెసరపప్పు మరియు రైస్‌కి 1:30 కప్పు బెల్లం లేదా పంచదార వేసుకోవాలి. ఇలా బెల్లం, పంచదార 2 కూడా వేసుకొని లైట్‌గా ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే దీనిని ఉడికించుకోండి. మరీ పాకం వస్తే రైస్‌కి పట్టదు. అలా అని నీళ్ళ నీళ్ళగా ఉంటే కూడా అంత బాగోదు. కాబట్టి ఇలా ఒక పొంగు రాగానే స్టవ్‌ని ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకోండి. ఇందులో ఏమైనా చెత్త ఉంటే పోతుంది. స్ట్రెయిన్ చేసుకున్న ఈ బెల్లం సిరప్‌ని అంతా కూడా ఉడికిన రైస్‌లో ఇలా వేసుకోండి. ఈ చక్కెర పొంగలి చేసుకోవాలంటే మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్‌గా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా బెల్లం పాకం రైస్‌లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం 7-10 మినిట్స్ పాటు టైం పడుతుంది ఇదంతా కూడా రైస్‌లో మిక్స్ అవ్వటానికి. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఉడికించండి. ఈ రైస్ అంతా కూడా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఈ రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 4-5 లవంగాలు వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్‌లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ రైస్ అంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేయండి. చాలా బావుంటుంది. కిస్మిస్ కూడా రైస్‌తో పాటే ఉడుకుతుంది. ఇలా రైస్ అంతా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఉడికింది అనిపించిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇందులో వేసుకోండి. అలాగే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకున్న తర్వాత ఈ రైస్‌లో కలిసేలాగా
మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇంతే అండి. మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. చాలా క్విక్‌గా, ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.